నువ్వు నమ్ము నీకు చూపిస్తా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే తిరుపతిలో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చేసామండి. ఈ శిల్పారామం అనేది తిరుపతిలోనే అతి పెద్ద పార్క్ అండి. వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫోన్ నిలుగో పెట్టగానే మనకి ఇక్కడైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే వస్తుంది. ఆ బటన్ ప్రెస్ చేయగానే సబ్స్క్రైబ్ అవుతుంది. రెండోసారి ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఆల్ సింబల్ అయితే వస్తుందండి. ఆ ఆల్ సింబల్ ప్రెస్ చేయగానే వెంటనే మన ఛానల్లో రాబోయే ఏ వీడియో అయినా అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకున్నావుగా, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. శిల్పారామం అనేది 2001లో అయితే దీన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఓపెన్ చేశారండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి. అంటే పార్కింగ్ ప్లేస్ సపరేట్ గా, శిల్పారామం టికెట్ సపరేట్ గా అయితే తీసుకోవాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదేనండి పార్కింగ్ కి టికెట్ ఇచ్చే కౌంటర్. ఇక్కడ పార్కింగ్ కి 10 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి కొంచెం మనం బయటకు వచ్చినట్టయితే మనకి శిల్పారామం యొక్క ఆర్చ్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదేనండి శిల్పారామం యొక్క ఆర్చ్. సంక్రాంతి కావడంతో ఈ శిల్పారామాన్ని చాలా అంగరంగ వైభవంగా అయితే అలంకరించారండి. చూడండి, పూలతో అయితే చాలా బాగా అలంకరించారు. ఇక్కడ మనకు టికెట్ వచ్చి 20 రూపీస్ అయితే తీసుకుంటారండి. మనం లోపలికి వెళ్ళి ఈ శిల్పారామం యొక్క లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి. మరి ఆలస్యం చేయకుండా లోపలికి రాగానే మనకి వినాయక స్వామి యొక్క చిన్న విగ్రహం అయితే ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదండి, ఇదేనండి ఆర్చ్. మన ఆర్చ్ నుంచి లోపలికి అయితే వచ్చాము. లోపలికి రాగానే చిన్న వినాయకుడు ఉంటాడు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదేనండి మన శిల్పారామం యొక్క లోపలికి వెళ్ళడానికి ఒక చిన్న ఎంట్రన్స్ అయితే పెట్టారండి. అని చాలా మంది పక్క సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతుంటాడు. ఒకసారి మనం ఇలా వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే 2001లో అయితే దీన్ని ఓపెన్ అయితే చేశాడు. శిల్పారామం అన్నది చిన్నపిల్లలకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే ఫ్యామిలీతో రావాలనుకుంటే ఈ శిల్పారామం చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ అండి. కనిపిస్తుంది కదండి, చాలా మంది ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారు. మొత్తం గోడల పైన పెయింటింగ్ అయితే వేసి ఉన్నారండి. అలాగే చూడండి, ట్రైన్ బండి కూడా ఉంది ఇక్కడ. చిన్నపిల్లలు ఎక్కడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే మనకి ఇక్కడ ఒక డాన్స్ స్టేజ్ కూడా ఉందండి. చాలా అంటే చాలా పెద్ద స్టేజ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, సాంకేతిక కళావేదిక అని తిరుపతి. ఇక్కడ ఫెస్టివల్ కానీ లేదా ఎటువంటి సెలబ్రేషన్స్ ఉన్నా చాలా అంటే చాలా గ్రాండ్ గా అయితే చేస్తారండి. అయితే ఒక బావి అయితే ఉందండి. మరి వెళ్ళి చూద్దాం పదండి. దగ్గరికి వెళ్ళి ఈ బావి ఎలా ఉందో. బావి ఓన్లీ అట్రాక్షన్ కోసం అయితే పెట్టారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఒక అట్రాక్షన్ కోసం అయితే పెట్టారు. ఇక్కడైతే ఏమీ లేదండి. ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ అయితే ఇక్కడ పడేస్తున్నారు. చూడండి, చూస్తుంటే రియల్ గా బాగున్నట్టే ఉందండి. నేను కూడా స్టార్టింగ్ అలానే అనుకున్నాను, కానీ ఇప్పుడైతే ఇది ఒక చిన్న అట్రాక్షన్ కోసం అయితే పెట్టారు. పాతకాలంలో ఇల్లులు ఎలా ఉండేవో అలానే ఇక్కడ ఇల్లులు అయితే కట్టున్నారండి. అలాగే ఇక్కడ చూడండి, మనకి రోళ్ళు అయితే కనిపిస్తున్నాయండి. అంటే ఇవి పచ్చళ్ళు అవి నూరుకునే రోళ్ళు అండి. కాలక్రమేణా ఈ రోళ్ళు ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చాయో ఇక్కడైతే క్లియర్ గా ఒకదాని తర్వాత ఒకటైతే పెట్టారండి. కానీ ఇవన్నీ ప్లాస్టర్ పారిస్తున్నట్టున్నాయి. చూడండి, లోపలైతే ఏమీ లేదు, ఓన్లీ ఇవన్నీ ప్లాస్టర్ పేరేసండి. చాలా అంటే చాలా బాగా అట్రాక్షన్ గా పెట్టారండి. అంటే ఇప్పుడు తరాని వారికి తెలియడానికి.
అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విగ్రహాలు అనేటివి మన పాత మెటల్స్ తో అయితే తయారు చేసినటువంటి, అంటే మనకి బైకులు కానీ కార్లు కానీ ఇలా పాత స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని వెల్డింగ్ చేసి వాటితో రకరకాల బొమ్మలు అయితే తయారు చేశారండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క తల, ఇలా చాలా బొమ్మలు అయితే తయారు చేశారండి. ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం కూడా ఉందండి. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పుస్తకం పైన అయితే ఏమనైతే చూశానండి. అది ఏ తరగతో మర్చిపోయాను. మీలో ఎవరైనా గుర్తుంటే కామెంట్ చేయండి. చిన్నపిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. చూడండి, ఈ పార్క్ లో ఒక చిన్న పాప అయితే తప్పిపోయిందండి. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఆ పాప పేరు అయితే ఇక్కడ అనౌన్స్ అయితే చేస్తున్నారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు. చాలా అంటే చాలా ఏడుస్తుందండి ఆ పాప. చూడండి, పాప అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారండి. మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ శారీ కట్టుకొని, ఆమెనంట. అక్కడ దూరంగా ఆడుకుంటూ ఉంటే ఆ పాప ఒక్కటే వచ్చేసిందంటండి. వాళ్ళకి తెలియదు కదండి, వాళ్ళు చిన్నపిల్లలు అలా ఆడుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ మూవీస్ కూడా ఉన్నాయండి. ఒక చిన్న టెంట్ ద్వారా అయితే మనకి మూవీస్ కూడా ఇస్తున్నారు. అంటే ఇవి 3D మూవీస్ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. పర్సన్ కి ఇక్కడ 80 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారండి. మరి చాలా మంది లోపలికి వెళ్ళి అయితే చూస్తూ ఉన్నారు. లోపల ఎలా ఉంటుంది అనేది ఒక టీవీ పెడితే చూపిస్తున్నారు చూడండి. లోపల అయితే వాళ్ళందరూ ఊగిపోతున్నారండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసుకున్నట్టయితే రైలు బండి చూడండి, మనకు పార్క్ లోపల అయితే పోతుంది. చాలా పార్కుల్లో ఈ రైలు బండి అనేది ఒక బార్డర్ పెట్టి లోపల అయితే తిప్పుతారు. కానీ ఇక్కడైతే మనకి మొత్తం పార్క్ అంతా అయితే తిప్పుతున్నారండి. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయండి. వీల్స్, కార్స్, బైక్స్ చాలా అంటే చాలానే ఉన్నాయండి. చిన్నపిల్లలకి ప్లేస్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ ఆట వస్తువులే ఉన్నాయండి. అలాగే మనం ఈ పార్క్ లో వచ్చినప్పుడు తినడానికి స్నాక్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. చూసుకున్నట్టయితే చూడండి, చెప్పులు కుట్టే వాళ్ళు విగ్రహాలు అయితే ఉన్నాయండి. స్టార్టింగ్ నేను చూసినప్పుడు అయితే ఇది రియల్ గానే అనుకున్నాను. ఈ పార్క్ లో ఏంది ఇక్కడ కూడా చెప్పులు కుడతారా అనుకున్నాను. కానీ దగ్గరకు వచ్చి చూసిన తర్వాత అర్థమైందండి, ఇవన్నీ కూడా గత కాలంలో ఎవరికి సంబంధించిన వృత్తి పనులు వాళ్ళే చేసే వాళ్ళే. అంటే చాకల వాళ్ళ పని చాకల వాళ్ళు, కుమ్మర వాళ్ళ పని కుమ్మర వాళ్ళు, కటింగ్ చేసే వాళ్ళ పని కటింగ్ వాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదండి. ప్రతి ఒక్కరు ఎవరికి నచ్చిన పనిని అయితే వాళ్ళు చేసుకుంటున్నారు కదండి. అవన్నీ మర్చిపోకుండా మనకి ఇక్కడైతే విగ్రహాల రూపంలో అయితే పెట్టారండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మనకి సోది చెప్పామండి. పల్లెటూరులో ఎక్కువగా సోది అయితే చెప్పించుకునే వాళ్ళు, అలాగే చిన్న పిల్లలు అష్టాచమ్మ ఆడేవాళ్ళు. చాలా విగ్రహాలు అయితే ఇక్కడ చాలా అట్రాక్టింగ్ గా అయితే ఉన్నాయండి. చాలా బాగా అయితే పెట్టారు. ఇప్పుడు కాలంలో ఉన్న జనరేషన్ కి అప్పుడు జనరేషన్ లో ఎలా ఉండే వాళ్ళు తెలియాలని ఇలా అయితే పెట్టారండి. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉందండి. చూడండి, ఇక్కడ పర్ పర్సన్ కి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నాడు. సంక్రాంతి కావడంతో ఇక్కడ కూడా చాలా బాగా అయితే చేస్తున్నారండి. చూడండి, ఇక్కడ ఒక ఎద్దల బండిని కట్ అయితే ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగా పెట్టాడు. సంవత్సరానికి సంబంధించిన ఒక బ్యానర్ అయితే ఉందండి. మనం అయితే ఇక్కడ కనిపిస్తున్న బ్యానర్ లో బ్యాక్ సైడ్ నిలబడుకున్నట్టయితే మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అయితే 12 సంవత్సరాల లోపు చిన్న పిల్లలకైతే ఇక్కడ చాలా అయితే ఆట వస్తువులు అయితే ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ జారుడు బండి, అలాగే ఊయలలు, అలాగే అప్ అండ్ డౌన్లు చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఊగుతున్నారండి. చూడండి, వారైతే 12 సంవత్సరాల లోపు పిల్లలు అయితే కాదండి, చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా ఊగుతున్నారు. శిల్పారామం అనే ఇక్కడ ఒక బ్యానర్ కూడా వేసారండి. చాలా మంది ఫోటోలు దిగుతున్నారు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. మరి అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి, ఈ బోటింగ్ కి ఎంత తీసుకుంటున్నారు. అయితే మనకి లిస్ట్ అయితే ఇచ్చేసారండి. చూస్తున్నారు కదండి, 30 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ అని. అంటే సింగిల్ గా వెళ్తే 50 రూపీస్, లేదా వాళ్ళ పర్సన్ ని బోటింగ్ కి తీసుకెళ్తే 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారండి. చూడండి, ఈ బోటింగ్ చాలా బాగున్నాయి హంస రూపంలో. చాలా మంది అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నారండి బోటింగ్ చేయడానికి. బోటింగ్ చేసే ప్రాంతం చాలా పెద్దదండి. అంటే చుట్టూ ఒక కాలువ అయితే తీసి దాంట్లో వాటర్ అయితే ఉందండి. దీంట్లో అయితే బోటింగ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం వచ్చి సిద్ధేంద్ర యోగి యొక్క విగ్రహం అండి. అంటే కూచిపూడి నాట్యానికి ఈయన గురువు అండి. బోటింగ్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. చూస్తున్నారు కదండి, అంటే మనమే
డైరెక్ట్ గా సైక్లింగ్ చేసినట్టు ఈ పడవనైతే నడపొచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి గొర్రెలు కాసే వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయండి. చూడండి వీళ్ళు గొర్రెలు కాసే వాళ్ళండి. మడిలో ఎలా అయితే పొలం దున్నుతారో అలా కూడా ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయండి. చూడండి 2 ఎద్దులు ఒక రైతు అయితే ఉన్నాడు. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ పళ్ళ చెట్లు అండి. అంటే ఉసిరికాయ చెట్లు, సపోటా చెట్లు, జామ చెట్లు, ఇలా చాలా చెట్లు అయితే పెంచుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. చూద్దాం పదండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విగ్రహాలు వచ్చి జాతర అండి. అంటే జాతరలో మేకపోతుని తీసుకెళ్తారు. అలాగే కొంతమందికి అమ్మవారు వస్తుంది. అమ్మవారిని తలపై పెట్టుకుని మోసుకెళ్తున్నారు. ఇక్కడ చూడండి మేక కూడా ఉంది. సైడ్ అయితే మనకి గంగిరెద్దులు కూడా ఉన్నాయండి. చూడండి అప్పుడు కాలంలో ఊర్లలోకి గంగిరెద్దులు తోలుకొని కొందరు అయితే వచ్చేవారండి. ఇక్కడ కూడా రాసి ఉంది చూడండి గంగిరెద్దు అని. అలాగే ఇక్కడ చాలా విగ్రహాలు అయితే పాడైపోయి ఉన్నాయండి. చూడండి ఇక్కడ ఉన్న విగ్రహాలన్నిటిని ఒక చోట అయితే పెట్టేశారండి. అంటే ఈ విగ్రహాలన్నీ పాడైపోయాయండి. చూసినట్టయితే ఒక వ్యక్తి అయితే కట్టెలు చిలేస్తున్నాడండి. అలాగే చూడండి ఇక్కడ అన్ని కూడా ఈ ప్లేస్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న విగ్రహాలన్నిటిని అక్కడైతే పెట్టేశారండి. అవన్నీ కూడా పాడైపోయి విరిగిపోయాయండి. అప్పటి కాలంలో వడ్ల నుంచి వడ్లు పొట్టు వేరు చేయడానికి మిషన్లు ఉండేవి కాదండి. అలాగే గోధుమలు వీటన్నిటిని ఎద్దుల సహాయంతో అయితే వాటి పొట్టునైతే వేరు చేస్తారండి. శిల్పారామం అనేది చాలా అంటే చాలా బాగుందండి. మీలో ఎవరైనా తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ శిల్పారామాన్ని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కావడంతో ఈ శిల్పారామంలో హరిదాసులు కూడా వచ్చారండి. చూస్తున్నారు కదండి. ఈయన హరిదాసు చాలా మంది ఫోటోలు దిగుతున్నారు. శిల్పారామం యొక్క పార్కు మన తిరుచానూరులో ఉన్న ఫార్చ్యూన్ హోటల్ పక్కన అయితే ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదేనండి ఫార్చ్యూన్ హోటల్. తిరుపతిలో ఉన్న ఇలాంటి మరెన్నో ప్రదేశాలను మీరు చూడాలనుకుంటున్నారా? వెంటనే మరి ఆలస్యం చేయకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటే మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా గోవిందా.